ఇప్పటి వరకు దేవుణ్ణి మనసారా మనము ఆరాధించాము. నిండు మనసుతో కృతజ్ఞతా భావంతో పాడి పొగడి ఆయన్ని కీర్తించామా లేదా? కీర్తించాం. దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. గతించినటువంటి దినములన్నిటిలో పోయిన నెలంతట్లో ప్రారంభం నుంచి ముగించే వరకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఊపిరినిచ్చాడు. మీరేమైనా ఆ ఊపిరి పీల్చుకుంటానికి ఏమైనా డబ్బులు కడుతున్నారా? ఎవరైనా కడుతున్నారా? ఆక్సిజన్ శ్వాసని పీల్చుకోవడానికి మీరు ఎవరైనా కొంత ధనం ఏమైనా కడుతున్నారా? కడతలేదుగా. దేవుడే ఉచితంగా మనందరికి కూడా శ్వాసనిస్తూ ఉన్నాడు. ఆయన ఉచితమైన కృప మన పైన ఉండటం వలన మనందరం కూడా ఈ రోజున బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే, ఇంక వేరే ఒకటి లేదు. మన శక్తి మన బలము కాదు. గతించినటువంటి దినాల్లో మరి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పోయిన దినాల్లో పక్కన ఉన్నటువంటి యవనస్తురాలు మరి స్వరూప బిడ్డ మరి చనిపోయినట్టుగా మనం చూసాము. అంతకుముందు మరి మన మందిరానికి వస్తూ మరి చక్కగా పాటలు కూడా పాడేది. మరి ఏవో కారణాల వల్ల ఏదైనా మరి ఏమైందో తెలియదు, కానీ చివరి దినాల్లో మరి మందిరాన్ని విడిచి సరే అవన్నీ పక్కన పెట్టేస్తే దేవుని యొక్క పిలుపు వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ యవనస్తురాలు మరణం మాత్రమే కాదు, కానీ రేపు ఆ మరణం నీదవుతుంది, ఆ మరణం నాదవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడికి క్రైస్తవురాలికి దేవుడిచ్చినటువంటి నిరీక్షణ, అంటే క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి నిరీక్షణ ఆయన ఇచ్చాడు. ఏంటి అంటే, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళవలసినటువంటి వారమే. అయితే ఎక్కడికి వెళ్తున్నాం అన్నటువంటి ప్రశ్నే ఈరోజున ఆలోచన చేయాల. అందుకనే దేవుడు ప్రతిదినము ఇలాగా దేవుని మందిరాల్లో దేవుని యొక్క దైవజనులను నిలబెట్టి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ మనకి హెచ్చరిస్తూ మన జీవితాలను సరిచేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నామా లేదంటే దేవునికి దూరంగా ఉన్నామా అన్నది మనం ప్రశ్నించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినము చెక్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి వారమై మనం ఉన్నాము. ఏదో ఒక రోజున మనకు పిలుపు వచ్చినప్పుడు వెళ్తాము, ఆయన నిత్యత్వంలో ఉంటాము. అంటే చావు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పగలను, ఖచ్చితంగా నేను దేవుని దగ్గర ఉంటాను అన్నటువంటి నిరీక్షణ మనందరికి కూడా ఉండాలి. మరి బిడ్డ బైబిల్ చెప్తుంది, విశ్వాసము ద్వారా కృపచేత మనిషికి రక్షణ ఉంది. కాబట్టి మరి ఆ యవనస్తురాలు మరి ఎంతవరకు దేవుణ్ణి అంగీకరించిందో మనకైతే తెలియదు, కానీ చాలా బాధపడ్డాము. యవన కాలంలో ఈ రోజున అపవాదిగాడు ప్రతి ఒక్కరిని వలలు గేలములు వేస్తూ వాళ్ళందరిని కూడా ఉచ్చుల్లో బిగుచుకునేలా చేస్తూ వాడు ఉచ్చులు వేస్తూ వాడు ఈ 3 పనిముట్లను ఉపయోగిస్తూ ప్రతి ఒక్క యవనస్తుడి మీద పడిపోతూ ఈ రీతిగా వాడు నాశనానికి తీసుకెళ్తున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా దైవజనులుగా మనందరం కూడా యవనస్తుల పట్ల బాధ్యత కలిగి భారం కలిగి ప్రతినిత్యము అనుదిన ప్రార్థనలు మన వారి కొరకు ప్రార్థన చేయాలా. వాళ్ళు దేవునిలోకి వచ్చులాగిన రక్షణ అనుభవంలోకి వచ్చేలాగిన మారు మనసు పశ్చాత్తాపం వారికి కలుగులాగిన మనందరం ప్రార్థన చేయాలి. ఈ కండ్రిక ప్రాంతంలో ఎంతోమంది యవనస్తులు అపవాదిగాడి గుప్పిట్లను ఉన్నారు. ఈరోజు వరకు కూడా ఇష్టానుసారంగా నా జీవితం నా ఇష్టం, ఎవరు మాతో చెప్పేది, ఎవరండి వాళ్ళని మాకు చెప్పేది అన్నట్టుగా నిర్లక్ష్య భావనతో కొంతమంది చూడండి, మీతో పని లేనప్పుడు పని ఉన్నప్పుడు ఏంటో ఒకలాగా ప్రదర్శిస్తారు, పని లేనప్పుడు ఏంటి వస్తాం అమ్మగారు అయ్యగారు వస్తున్నారా, వస్తే ఏంటి, ఒకవేళ పని ఉందనుకోండి, అమ్మగారు అయ్యగారు వందనాలు
అంటారు పని ఉన్నప్పుడు కదా. లేదు మీరు వస్తున్నా కానీ ఆ విధంగా ఉంటారు. ఒక వ్యక్తితో పని ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏ విధంగా అవకాశాన్ని ఉపయోగించుకొని మాట్లాడేటువంటి పద్ధతి, అతని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆ పని లేనప్పుడు, వారితో మనకేం పని లేనప్పుడు వాళ్ళు ప్రదర్శించేటువంటి ప్రదర్శన నిర్లక్ష్య భావన కదా. నిర్లక్ష్యంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రియ దేవుని బిడ్డలారు, ఒక మాట. ఈరోజు చాలామంది క్రీస్తు దగ్గరికి రావటానికి ఎవరు కారణం అవుతున్నారంటే, దేవుని బిడ్డలు ఒక కారణం అయితే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి, విశ్వాసాలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళే ఒక కారణం. అంటే ఏంటి తెలుసా? మన ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రావాలా లేదనేది ప్రశ్న అవుతుంది. అలాగే దైవజనులుగా, పాస్టర్లుగా ఉన్నటువంటి వారి ప్రవర్తన బట్టి కూడా కొంతమంది దేవుని దగ్గరికి రావాలా వద్దనేటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు బహుశా మీ మధ్యలో కూడా ఉంటే, చాలామంది మాకు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు ఇలా ఉన్నారండి, అందుకే దేవుని దగ్గరికి కూడా వెళ్ళాలనిపించట్లా, దేవుని మందిరానికి కూడా వెళ్ళాలనిపించట్లా, వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి, ఇంకా మేము వెళ్ళి ఏం చేస్తామండి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వారికి చెప్పేటువంటి ఒక మాట, లేదంటే వారికి చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, మీరు క్రీస్తును నమ్ముతున్నారా లేదంటే క్రైస్తవులు నమ్ముతున్నారా అన్నది ప్రశ్న. క్రైస్తవులు కాదు కదా నీ కొరకు ప్రాణం పెట్టింది, క్రైస్తవులు కాదు కదా నీ కొరకు గాయాలు పొంది మరణాన్ని గెలిచి లేచింది, క్రైస్తవులు కాదు కదా నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది, క్రీస్తు కదా. కాబట్టి నువ్వు ఎవరిని ఆరాధించడానికి దేవుని మందిరానికి వస్తున్నావంటే, పాస్టర్లను ఆరాధించడానికో లేదంటే గుడికి వచ్చేటువంటి, చర్చికి వచ్చేటువంటి వాళ్ళని మెప్పు కొరకో వాళ్ళని ఆరాధించడానికి రావట్లా, దేవుణ్ణి ఆరాధించడానికి, క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నావు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు ఎవరి మీద అలుగుతున్నావు? నీ అలక ఎవరి మీద? దైవజనుల మీద కాదు, మరొకల మీద కాదు నీ అలక. నువ్వు అలగటం వల్ల లాస్ అయ్యేది నువ్వే, అవునా కదా? దేవుని మీద ఎవరైనా అలుగుతారా? కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనందరం కూడా దేవుని కొరకు వచ్చాము. ప్రభువా, నీ సన్నిధానములో నేను వచ్చాను తండ్రి, నీవిచ్చినటువంటి సమయం, నీవిచ్చినటువంటి ఆరోగ్యం, నీవిచ్చినటువంటి ఆయుష్ని నీ సన్నిధానంలో నీ కొరకు ఖర్చు పెడతానికి నేను వచ్చాను ప్రభువా, నాతో మాట్లాడు అని ఎవరైతే కృతజ్ఞత భావంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటారో, ప్రతి ఒక్కరితో దేవుని మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సిద్ధపాటు ఉండాలి ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్కరికి. అంతేగాని ఏవేవో మనసులో పెట్టుకొని దేవునికి దూరమో అవ్వకూడదు. మీరందరూ ఎవరి కోసం వచ్చారు? నా గురించి వచ్చారా? చెప్పండి, ఎవరి కోసం వచ్చారు? యేసుప్రభుని గురించి వచ్చారా? పాస్టర్ గారి గురించి వచ్చారా? యేసుప్రభుని గురించి వచ్చారు. దైవజనులు ఏ విధంగా క్రీస్తులో నడవాలో, క్రీస్తుని ఏ విధంగా వెంబడించాలో, ఏ విధంగా అనుసరించాలో అవన్నీ కూడా బైబిల్ ద్వారా మాట్లాడతారు తప్పితే మిగతా ఏం కాదు. వాళ్ళ శక్తులు, ఎలాంటి సామర్థ్యాలు ఏముండవు. దేవుడిచ్చేటువంటి సామర్థ్యమే వారికి కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాస్టర్లు ఆరాధించడం పక్కన పెట్టేసేయండి. మా పాస్టర్ గారిని ఏమనంటే నేను ఒప్పుకొని అంటారు కొంతమంది. దేవుణ్ణి ఏమనంటే పర్వాలేదులేండి అంటారు, కానీ యేసుప్రభుని ఏమనంటే పట్టించుకోరు, కానీ పెద్దగా అంత బాధ వాళ్ళకి కలగదు. కానీ పాస్టర్ గారిని మాటకి ఏమనంటే మటుకు మేము ఊరుకోమండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. పాస్టర్ని బట్టి మీరు మందిరానికి రాకూడదు, దేవుని బట్టి మీరు మందిరానికి రావాలి. దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి జీవం కలిగినటువంటి మాటలు, సత్య సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘములో దైవజనుడు ఆ మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా లేవా అన్నది మీరు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. అదే జీవం కలిగినటువంటి సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాకు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి సత్య వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి భయమే లేకుండా, భయపడుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మేము వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి క్రీస్తు కృప, క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీలోకి వచ్చినటువంటి మీ అందరూ కూడా ఈ సత్య స్వార్థలోనే నడిపింపబడాలని, దేవునికి మరింత దగ్గరగా చేరుకోవాలని మా ఆశ, మా ప్రయాస. దేవుడు అటు కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనములో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. ఈ మొదటి ఆదివారము, అంతే కదా, ఈ మొదటి ఆదివారానికి
వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమునటి మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ తెరచి చూడాలి, లేనటువంటి వాళ్ళు ఆ మాటలు చదువుతుండగా జాగ్రత్తగా పరిశీలిద్దాం అలా ఉన్నాయో లేదో. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి వెంటనే బలవంతం చేశాడంట శిష్యుల్ని అద్దరికి వెళ్ళమని చెప్పి. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. ఇక్కడ ఒక మాట చాలమ్మా. ఈ మార్కు సువార్త మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు గురించి అనేకమైనటువంటి విషయాల్ని సువార్తకులు 4 సువార్తలు రాయబడి ఉన్నాయి. మార్కు గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 48వ వచనంకి వచ్చేప్పటికే ఇక్కడ ఒక మాటను చూస్తూ ఉన్నాం. వారు దోణెను ఒకసారి మళ్ళొకసారి చదువుతుండగా జాగ్రత్తగా ఆలకిద్దాం. 48వ వచనాన్ని. అప్పుడు వారికి ఏం ఎదురైందంట? అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడిరి. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. వారికి గాలి ఎదురైనందున దోణెను నడిపించుటలో వారికి మిక్కిలి కష్టమాయెను. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. కష్టమాయెను. ఎలాంటి కష్టం అంటే మిక్కిలి అన్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మిక్కిలి కష్టపడతా ఉన్నారు. కష్టం అయింది. యేసు ప్రభు అక్కడ వారికి శిష్యులందరికీ కూడా అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే, మీరు ఈ సముద్రం అద్దరికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ గలిలయ సముద్రం ఉంది యెరూషలేములో. శిష్యులందరికీ దోణి ఎక్కి మీరు అవతలకి వెళ్ళని నేను వస్తానని చెప్పేసి అన్నాడు. వారు దోణి ఎక్కి వెళుచుండగా వాళ్ళకి ఏమొచ్చిందంట? గాలి ఎదురైనందున వారి పడవను నడిపించుటలో లేదా దోణిని నడిపించుటందు వారికి మిక్కిలి కష్టమాయెను. ఎదురు గాలి వస్తూ ఉంది. సముద్రంలో తుఫానులు, సముద్రంలో గాలులు చాలా భయంకరంగా ఉంటాయి. ఎటువైపు ఆ దోణి కొట్టుకుపోతుందో తెలీదు. ముందుకు ప్రయాణం కొనసాగించడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఆ దోణిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే. అందరూ కూడా ఆ సముద్ర తీరంలో పెరిగినటువంటి వాళ్ళే. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటూ వాళ్ళు బ్రతుకుని కొనసాగిస్తున్నటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు కొంతమందిని. వారందరూ కూడా సముద్రంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ తెట్లు వేస్తూ ఉన్నారు, కానీ దోణి ముందుకు వెళ్తలా. కారణం ఏంటంటే ఎదురుగాలి వస్తూ ఉంది. గాలి ఎదురైనందున వారు దోణిను ముందుకు తీసుకెళ్ళటంలో మిక్కిలి కష్టమాయెను. కష్టం, ఇబ్బంది ఈ రోజున మనిషి జీవితాన్ని ఎలుబడి చేస్తూ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ లేదంటే దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎదురవుతూ ఉంది. మీరు కూడా ఈ రోజున చెప్పగలరేమో, పాస్టర్ గారు గాలి ఎదురవుతున్నంత వలన ఇదిగో మరి మా జీవితాన్ని కొనసాగించలేనటువంటి వారిగా ఉన్నాం, చాలా కష్టం అవుతుందండి. గాలి ఎదురైనందువలన ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం కష్టమవుతుందండి. గాలి ఎదురైనందువలన మా యొక్క ప్రయత్నాలు ముందుకి కొనసాగించడం చాలా కష్టం అవుతుంది. లేదంటే చాలా కష్టపడుతున్నాం, కానీ మా జీవితాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్టాలు, శ్రమ పడుతున్నాం కానీ
ప్రయాసపడుతున్నాం కానీ ఈ కష్టం పోవట్లేదండి. ఎప్పుడు కూడా ఈ కష్టాలు ఎలా ఉంటాయి, ఇంకెంతకాలం ఈ కష్టాలు మేము భరించాలి, ఎంతకాలం ఈ కష్టాలు మేము అనుభవించాలి, ఇంకెప్పుడు పోతాయండి ఈ కష్టాలు, ఇంకెన్నాళ్ళండి ఈ బాధలు ఇబ్బందులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులను గమనించండి, ఏదో ఒక స్థాయిలో వాళ్ళు, మీరు అనుకోవచ్చు వీళ్ళు గొప్పోళ్ళండి, వీళ్ళకి ఏ బాధలు ఉండవు, ధనం ఉంది, ఇళ్ళున్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఆస్తుపాస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయిలేండి అనుకోవచ్చేమో. ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు నాకు వరకు ఈ కష్టాలని, కాదు. అందరికీ వారి వారి స్థాయిలను బట్టి వారి కష్టాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. చెప్పుకుంటే ఏమనుకుంటారో అని, ఒకవేళ ఎవరికైనా చెప్తే కొంచెం మనల్ని హేళనగా చూస్తారేమో అన్నట్టు భావనతో చాలామంది చెప్పుకోరు ఇతరులకి. కొంతమంది ఖాళీ దొరికినప్పుడల్లా ఎవరైతే దొరుకుతారో వాళ్ళకి వాళ్ళ కష్టాలన్నీ కూడా వరుసగా ప్రతి ఒక్కరు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు వాళ్ళు లోపల దిగమింగుకొని ఇతరులు ఉన్నప్పుడు, ఇతరుల మధ్య ఉన్నప్పుడు, నలుగురిలో సంతోషంగా ఉండటానికి అందరినీ సంతోషపెట్టే విధంగా నవ్విస్తూ ఉంటారు. కానీ లోపల వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంది. కష్టాలు లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. స్థాయికి తగ్గట్లుగా కష్టాలు, వయసుకు తగ్గట్టుగా కష్టాలు కూడా ఈ రోజున ఉన్నాయి. ఏ వయసులో వాళ్ళు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు కదా. చదువుకున్నటువంటి బిడ్డలను చూడండి, చిన్న బిడ్డలు కనుక స్కూల్కి వెళ్ళేటువంటి బిడ్డలను చూస్తే పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా వెయిట్ ఉంటాయి. బాబు మొయ్యిలో పోతున్నాం అని చెప్పేసి అంటారు. ఈ బరువు ఎప్పుడు పోతుందో అన్నట్టుగా బహుశా వాళ్ళ కష్టాన్ని అడిగితే, అవును నిజమే, అసలు నడువు నొప్పి వచ్చేస్తుంది, చాలా కష్టంగా ఉంది మమ్మీ ఈ బ్యాగ్ను మోసుకెళ్తాం, చాలా కష్టపడుతున్నాం డాడీ అన్నట్టుగా చిన్న బిడ్డలను అడిగితే చెప్తారేమో. ఈ మధ్య కాలంలో మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మొన్న మరి మెడికల్ సీట్ కోసం నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు, మీకు తెలుసో తెలీదో, మరి ఈ రోజున ఢిల్లీలో వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. 2 సార్లు వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాశారు. పాపం చాలా కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని చాలా సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టి చదివితే తీరా చూస్తే కొన్ని పొరపాట్ల వల్ల, ఆ పేపర్ లీకేజ్ అవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రోజున మళ్ళీ అది వాయిదా పడి, ఒకసారి కాదు 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా కష్టం అంతా వృధా అయిపోయింది, ఇన్ని నెలలు లేదు ఏడాది నుంచి మేము కష్టపడినటువంటి కష్టం వృధా అయిపోయిందని వాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళు యవన బిడ్డలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళటానికి, ఆ ఉద్యోగ భారాన్ని భరిస్తూ ఆ ప్రాంతంలో ఎన్నో అవమానాలు, లేదంటే ఏదో ఒకటి సూటుపోటు మాటలు ఆ కోలిగ్సే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, చాలా కష్టంగా ఉందండి ఉద్యోగం, ఎందుకంటే లేనిపోయినని కూడా క్రియేట్ చేసి నా మీద పలుకుతూ ఉన్నారు అన్నట్టుగా ఆ ఉద్యోగాన్ని బట్టి వాళ్ళు కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వారుకున్నటువంటి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వాళ్ళకున్నటువంటి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వివాహాల కోసం చూస్తున్నటువంటి బిడ్డల కోసం వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. కొంతమంది వివాహ జీవితంలో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి, భర్తను బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, ఈ జీవితం ఏదటం చాలా కష్టంగా ఉంది, ఈ కుటుంబ జీవితాన్ని ముందుకు కొనసాగించడం చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది మా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. భార్య భర్తలకి పడక, ఆ కుటుంబ జీవితాన్ని ఏదలేక, ఆ కష్టాన్ని భరించలేక ఈ రోజున చిన్న వయసులోనేనండి చాలామంది విడిపోతున్నటువంటి సందర్భాలు మన ముందు చాలా ఉన్నాయి.
ఏంటమ్మా అంటే చాలా కష్టంగా ఉంది, తట్టుకోలేకపోతున్నామండి, చాలా ఇబ్బందిగా ఉంది. మరలా వాళ్ళ జీవితం ఏ విధంగా ముందుకి కొనసాగించాలో, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో అన్నటువంటి చాలా ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉన్నప్పుడు చుట్టుపట్టు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారో వారిని బట్టి కూడా చాలా కష్టంగా ఉందండి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కష్టం, ఇబ్బంది ఈ రోజున వారి జీవితాలను ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు అసలు కష్టం మనిషికి ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారు ఇది? మనకి కష్టాలు రావటానికి కారణం ఏంటి? మనిషికి కష్టం ఎందుకు వస్తుంది అన్నటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, అసలు ఈ కష్టం రావడానికి కారణం ఏంటి అనేది బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? రెండోది, కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? అర్థమైందా? కష్టాలు ఎందుకు వస్తున్నాయి మన జీవితంలోకి, కష్టాలు రావటానికి గల కారణం ఏంటి, కష్టాలు పోవాలంటే నేనేం చేయాలి? ఈ రెండు ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే, ఈ రెండు ప్రశ్నలకి జవాబులు మీరు ఎక్కడెక్కడో ఎత్తుక్కోవాల్సినటువంటి పని లేదు. బైబిల్ గ్రంథం నుంచి మనం ఈ రోజున జవాబులు ఎత్తుక్కుందాం. సొల్యూషన్ ఎక్కడుంది? వాట్ ఈస్ ద సొల్యూషన్? హూ ఈస్ ద సొల్యూషన్? మన కష్టాలకి పరిష్కార మార్గం ఎక్కడ దొరుకుతుంది? మనం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, కొలిమిల్ని మనం విడిపించేటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్న ఈ రెండు ప్రశ్నలకి బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. గౌతమ బుద్ధుడు అనేటి మీ అందరికీ తెలుసు, గౌతమ బుద్ధుడు కూడా రాజకుమారుడు. ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం తెలియదు అతనికి. ఒక రోజున రథం వేసుకొని బయటకు వచ్చాడు రాజకుమారుడు. అంతఃపురంలో భోగభాగ్యాలతో పెరిగినటువంటి గౌతమ బుద్ధుడు తెలుసుగా మీకు? తెలుసులా? అమరావతిలో బుద్ధుడు ఉన్నాడా? విగ్రహాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు? తెలుసా లేదా? హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో బుద్ధుడు నిలబడినటువంటి విగ్రహం ఉంది. ఆయన బుద్ధుడు అంటే ఆయన ఒక రాజకుమారుడు. ఒక రోజున బయటకు వచ్చాడు రథం వేసుకొని. ఒక 3 దృశ్యాలు ఆయన కంట్లో పడ్డాయి. దాన్ని తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు. అందులో ఒకటి ఏంటంటే, మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? రోగంలో పడుతున్నటువంటి వారిని చూశాడు. అంటే జబ్బు బారిన పడినటువంటి ఒక వ్యక్తిని చూశాడు బయటకు వచ్చిన తర్వాత. అసలు మనిషికి కష్టం ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. రెండోది, ఒక వ్యక్తి ముసలివాడైనప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వంగిపోయి నడుస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు. అంటే వృద్ధాప్యంలో వచ్చినటువంటి వాళ్ళు ఏమవుతారు? బెండ్ అవుతారు కదా, వాళ్ళని చూశాడు. మనిషికి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది అన్నది రెండో ప్రశ్న. మూడోది, ఒక శవాన్ని తీసుకొని వెళ్తుంటే ఆ పాడి మీద ఒక బాడీని మోసుకొని వెళ్తూ ఉంటుంటే అది చూశాడు. ఏమైంది? చచ్చిపోయాడు. మనిషికి చావు ఎందుకు వస్తుంది? చచ్చిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఈ 3 ప్రశ్నలు ఎత్తుక్కుంటూ అంతఃపురాన్ని విడిచిపెట్టేసి గౌతమ బుద్ధుడు ఒక రావి చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేశాడు. ఆయనకి జ్ఞానము ఆయనకి జ్ఞానం వచ్చిన విధంగా ఆయన వెలిగింపబడ్డాడు. నేను వెలిగించబడ్డాను అని చెప్పేసి జ్ఞానం పొందిన తర్వాత బయటకు వచ్చేసాడు ఆయన. అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వెలిగింపబడ్డాను అని చెప్పాను, కానీ వెలిగినివ్వటానికి నేను రాలేదు అని చెప్పాడు. నేను దేవుణ్ణని గౌతమ బుద్ధుడు ఎక్కడ చెప్పలే. కానీ ఈ రోజున ఆయనకు ఒక మతం పెట్టేసి, బుద్ధ మతం పెట్టేసి చాలామంది ఆయన ఆరాధించుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వెలిగింపబడినటువంటి వాడు ఏ రోజు కూడా మనుషులకి దేవుడు అవ్వడు, కానీ వెలిగినిచ్చేటువంటి వాడే దేవుడు అవుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు వెలిగింపబడినటువంటి వాడు కాదు, వెలిగించటానికి వచ్చినటువంటి దేవుడు. వెలిగై ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. నేను జ్ఞానం పొందుకున్నాను అని బుద్ధుడు చెప్పాడు, కానీ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడే దేవుడు అవుతాడు కదా. కాబట్టి ఆయన జ్ఞానము గురించి, వెలుగును గురించి ఆయన తపస్సు చేశాడు. నేను వెలిగింపబడ్డాను అని చెప్పేసి వచ్చాడు. అంటే ఆయనకున్నటువంటి ప్రశ్నలన్నింటి కూడా సమాధానం పొందుకున్నానని
ఆయన బయటకు వచ్చాడు. అయితే ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క కష్టం, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది, కష్టం అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ పెయిన్ అన్నటువంటి మాటను కూడా ఉపయోగించారు. పెయిన్ అంటే విపరీతమైనటువంటి బాధ. పెయిన్ అంటే ఏంటి? బాధ కదా. ఈ కష్టాలు కొలిమిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒకలాంటి డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. చాలా బాధ, తట్టుకోలేనటువంటి బాధ. అందుకని అక్కడ ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో మిక్కిలి కష్టమాయను. అవును, మిక్కిలి బాధాకరంగా ఉంటుంది కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు రెండు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే మనిషికి కష్టం ఎందుకు వస్తుంది, ఆ కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఆలోచన చేయగలిగితే ఫస్ట్ ప్రశ్నకి జవాబుని చూద్దాం. ఫస్ట్ ప్రశ్న ఏం చేసుకుందాం అంటే మొదటి ప్రశ్న ఏంటి? మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? ఇది ప్రశ్న. ఓకేనా? దీనికి బైబిల్ ఏం చెప్తుందో చూస్తే రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ ఉంది మొదటిది, మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మానవుడు కష్టాలని బారిన ఎందుకు పడుతున్నాడు అన్నటువంటి ప్రశ్నకి మొట్టమొదటిగా రోమా పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువు. నాశనమును, ఇదిగోండి అండర్లైన్ చేసుకోండి, కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. నాశనమును కష్టమును వారి మార్గములో ఎవరు వారు? ఎవరు వీరు? ఇప్పుడు మనం చదువుకున్న వీరు వారు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? చెప్పండమ్మా. మనమే. బైబిల్ చెప్తా ఉంది వారు అంటే మనమే. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనకు కష్టాలు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాశనమును కష్టమును మనకు వస్తున్నాయి, వారి మార్గములో ఉన్నాయి. శాంతి మార్గమును వారు ఎరుగరు. చదువమ్మా. ఇదిగోండి, వారు కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఎరుగుదము అంటే ఈ మాట చెప్తూ పౌలు, ఈ రోమిలికి రాసినటువంటి పత్రిక పౌలు రాశాడు కదా, ఈ మాట చెప్తూ నాశనమును కష్టమును వారికి వాళ్ళ మార్గంలో ఉన్నవి అని చెప్తూ ఆ ప్రారంభంలో అదే అధ్యాయంలో ప్రారంభంలో చెప్తూ ఆ మాటని మనిషి పతనం అవటానికి గల కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 3వ అధ్యాయంలో మనిషి పతనం అవటానికి గల కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని ఎదికేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆ గ్రహించేటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరని చెప్పుకుంటూ వస్తూ వాళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు, కష్టాలు కొని తెచ్చుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలామంది ఈ రోజున పతన స్థాయికి అవటానికి, నాశనానికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పాపము. ఆ పైన మనం చదువుకుంటే ఆ అంశం అక్కడ వస్తుంది. నీతిమంతుడును లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుడిని ఎతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఎలాగైపోయారంట? పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు. ఎవడైనా ఉన్నాడంటే ఎవడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందలేకపోతున్నారు అన్నటువంటి మాటను కూడా మనం అక్కడ చూడొచ్చు. దేవుడిని ఎతికేటువంటి వాళ్ళంటే ఎవ్వరూ లేరు. ఈ రోజున వేటినో ఎతుకుతూ ఉన్నారు. ఎతకవలసిన వాటిని వెతకటానికి మానవుడు ఇష్టపడతలా. ఈ రోజున వేటినో ఎతుకుతూ ఉన్నారు.
ఎవరన్నా దేవుని ఎదుకువారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవడో లేడు అని చెప్పేసి వాక్యం నిర్ద్వందంగా చెప్తా ఉంది. మనిషి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్య, సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే నీ ప్రశ్నలకి జవాబునిచ్చేది దేవుడే కాబట్టి. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన తన ప్రాణాన్ని పెట్టింది నీ కొరకే. ఆయన ఆ సమీపించరానటువంటి మహా తేజస్సులో నివసించేటువంటి దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆయన మనల్ని ఎత్తుక్కుంటూ వస్తే ఆయన పక్కన పెట్టేసాడు మనిషి. ఇతను ఏదో ఎత్తుక్కుంటా ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీకు సమాధానం వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు జ్ఞానం వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే నీ కష్టానికి, నీ పడుతున్నటువంటి ఇబ్బంది, నువ్వు పడుతున్నటువంటి నీ మదిలో మెదులుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘర్షణకు జవాబు దేవుని దగ్గరికి వస్తే దొరికిద్ది అన్నటువంటి జ్ఞానమును వదిలిపెట్టేశాడు. మూర్ఖ బుద్ధితో ఈ రోజున ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది ఈ రోజున శాస్త్రవేత్తలు, మనుషులందరూ కూడా ఈ ఏలియన్స్ గురించి ఎతుకుతూ ఉన్నారు. గ్రహాంతవాసులు విన్నారా? ఏలియన్స్ అంటే ఇక్కడ కాకోకుండా పైన ఎక్కడైనా గ్రహాంతవాసులు ఉంటారేమో, వాళ్ళని ఎతికితే వాళ్ళ దగ్గర ఇంకేమైనా మన ప్రశ్నలకి వాళ్ళ జ్ఞానాన్ని జోడించినప్పుడు మనకి కొన్ని సమాధానాలు దొరుకుతాయేమో, మనకి మించినటువంటి జ్ఞానం వారికి ఉండొచ్చు కదా అని ఏలియన్స్ గురించి చాలా దేశాలు మనుషులు ఎతుకుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలను పురుగొల్పి చాలా ధనాన్ని ఖర్చు పెట్టేసి అంతరిక్షంలో ప్రతి దేశం కూడా ఒక కేంద్రాన్ని, అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఆయా గ్రహాలకి సిగ్నల్ పంపిస్తూ ఉన్నారు. ఏలియన్స్ గురించి గ్రహాంతవాసులు ఎక్కడో ఒక చోట గ్రహాంతవాసులు ఉంటే ఆ సిగ్నల్ వాళ్ళు క్యాచ్ చేసినప్పుడు, పట్టుకున్నప్పుడు దాన్ని బట్టి వారితో మనం మాట్లాడుతూ, వారితో మనం సంభాషణ పెంచుతూ, వాళ్ళతో మనం రిలేషన్ ఏర్పాటు చేసుకుంటే కనుక మనకు కావలసినటువంటి ఇంకా మనకు మించినటువంటి జ్ఞానం వారు ఇస్తారేమో అన్నట్టుగా గ్రహాంతవాసుల గురించి వారి కొరకు వీరి కొరకు ఎతుకులాడుతూ ఉన్నాడు ఈ రోజున మనిషి. కానీ దేవుణ్ణి ఎతకట్లా. దేవుని ఎతికేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అసలు గ్రహించేటువంటి వాళ్ళు ఎవరూ లేరంట. యేసుప్రభుని గురించి చెప్తే ఈ రోజున ఆ దేవుడు ఆ దేశానికి గండి అంటే దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు అని చెప్పేసి విభజించి బౌండరీలు వేసేసి ఆయన మన దేశస్థుడు కాదండి, ఆయన పరాయి దేశస్థుడు, పరాయి మతం అని చెప్పేసి సృష్టికర్తను పక్కన పెట్టేసేసావు. గ్రహింపు లేదు నీలో, గ్రహించి వారు ఎవ్వరూ లేరని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏమైపోయింది నీ జ్ఞానం? ఒక్కసారి కూడా ఆలోచించలేనటువంటి వారికి ఈ రోజున మానవులు ఉన్నారు. గొప్ప చదువులు చదువుతున్నటువంటి వాళ్ళే, పిహెచ్డీలు చేస్తున్నటువంటి వాళ్ళే, మేము చాలా జ్ఞానవంతులు అని చెప్తున్నటువంటి వాళ్ళే, వాళ్ళ జ్ఞానం ఏమైపోతుందో తెలుసా? సృష్టికర్తను పక్కన పెట్టేశారు. సృష్టిని ఆరాధిస్తూ ఎక్కడెక్కడో వెతుకుతూ గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బుద్ధిహీనత బైబిల్ చెప్తా ఉంది. బుద్ధిహీనత. దేవునికి ఎవరండి బౌండరీస్ వేసేది? దేవునికి బౌండరీస్ వేయగలవా మనం? నువ్వు ఇక్కడ వరకే నువ్వు దేవుడు, ఈ దేశానికి ఇక్కడ వరకే దేవుడు, మళ్ళీ ఈ దేశం మారితే నీకు పవర్స్ ఉండవు, నీకు శక్తి ఉండదు, అక్కడ ఉన్నప్పుడే నీకు శక్తి ఉంటుంది అన్నట్టుగా ఆ దేశానికి ఆ దేవుడు, ఈ దేశానికి ఈ దేవుడు అన్నట్టుగా దేశాల వారుగా, ప్రాంతాల వారుగా దేవుని విభజిస్తావు నువ్వు. దేవుడు ఒక్కడైనప్పుడు అందరికీ దేవుడు అవుతాడు కదా. దేవుడు అందరిని సృష్టించినప్పుడు ఆ దేవుడే కదా, ఆ దేవుని కదా నువ్వు వెతకాల్సింది. ఈ రోజున మనిషి దేవుని ఎతకట్లా. వేటి కోసమో, అక్కర్లేనటువంటి వాటి కోసం, నిష్ప్రయోజన వాటి కోసం మనుషులు ఎతుకుతూ ఉన్నారు. కానీ దేవుని ఎతికేటువంటి వారు ఒక్కరూ లేరంట, గ్రహించే వాళ్ళు ఎవరూ లేరు అని ఇవన్నీ చెప్తూ అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాట చెప్పినప్పుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం చెప్తుందని చెప్తా ఉన్నప్పుడు ఒక ఆయన అంటాడు, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే వాళ్ళలో ఒక గురువులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ఒక రోజు అంటాడు ఆయన, క్రైస్తవులే పాపం చేశారు కాబట్టి క్రైస్తవులకే దేవుడు కావాలి. యేసుప్రభు ఎవరికంటే క్రైస్తవులకే. మనం పాపం చేయలా, మనం పాపులం కాదు.
పాపం వాళ్ళే చేశారు కాబట్టి పాపులకే ఆయన కావాలా, మేము నీతిమంతులం అంటా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒక్కడం లేడు అని చెప్తే ఆయన అంటాడు, మేము నీతిమంతులమే, మేము పాపులం కాదు, క్రైస్తవుల వరకే పాపులు. అందుకని పద్దాకల వాళ్ళు పాపం పాపం అంటారు. వాళ్ళు పాపంగా చేశారు కాబట్టి వాళ్ళు పాపులు కాబట్టి వారికి కావాలి క్రీస్తు, మనకు అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక గురువు గారు, ఒక మత పెద్ద. మరి ఆయన తెల్లారు లేస్తే 4 యాగాలు చేస్తాడు, 4 యజ్ఞాలు చేస్తాడు, 6 పూజలు చేస్తాడు, రోజుకి వ్రతాలు చేస్తాడు. అక్కడెక్కడికో వీళ్ళు మునుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? మేము నీతిమంతులము, మాలో పాపము లేదు అని చెప్పినప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇన్ని పూజలు చేయాలి? ఎందుకు ఇన్ని వ్రతాలు చేయాలి? ఎందుకు ఇన్ని యాగాలు చేస్తున్నావు? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటే దానికి వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి తెలుసా? పాపం చేశాం కాబట్టి. పుణ్యం కోసమే కదా అవన్నీ చేసేది. ఈ రోజున యాగాలు ఎందుకు చేస్తున్నారంటే మాకు పుణ్యం దొరకాలని, వ్రతాలు ఎందుకు చేస్తున్నారంటే మాకు పుణ్యం దొరకాలని, పూజలు ఎందుకు చేస్తున్నారంటే మాకు పుణ్యం దొరకాలని. పుణ్యం సంప్రదించటానికి అంటే వాళ్ళకి ఆ పుణ్యం రావాలని, పుణ్యం దక్కాలని మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున సాంఘిక కార్యాలు, కొంతమంది బట్టలు పంచుతూ ఉంటారు, కొంతమంది అన్నం పెడితే మాకు మంచి జరుగుతుంది, పుణ్యం లభిస్తుంది, ఇతరులకి ఆహారం పంచటం వల్ల, ఇతరులకి వస్త్రదానం చేయటం వల్ల, ఇతరులకి అనేక మంచి కార్యాలు చేయటం వల్ల మాకు మేము చేసినటువంటి పాపం పోయి పుణ్యం లభించిద్ది. అదే కదా వాళ్ళ ఆశ. అందుకే కదా ఇవన్నీ చేసేది. తీరా వాళ్ళు అంటారు మేము పాపులం కాదంటారు. మరి ఎందుకు కష్టపడుతున్నావు? దానికి కావలసినటువంటి సమయాన్ని మీరు చూస్తారేమో ఒక్కొక్క ప్రాంతంలో నుండి చాలా భయంకరమైనటువంటి ప్రాంతాలకి తీర్థయాత్రలకని వెళ్తూ ఉంటారు. తీర్థయాత్రలకని కుటుంబాలుగా చక్కగా వాళ్ళు ఎక్కడెక్కడో ఒక ఎత్తైనటువంటి ఆ ప్రదేశంలో భగవంతుని మేము అక్కడ చేరుకోగలిగితే, ఆ ప్రాంతానికి మేము వెళ్ళగలిగితే మాకు పుణ్యం లభించింది అని చెప్పేసి అది వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ వస్తారో లేదని గ్యారంటీ కూడా లేదు. కొన్ని ప్రాంతాలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మంది, రోజుకి కొన్ని లక్షలాది మంది ఆ భయంకరమైనటువంటి ఎత్తైనటువంటి ప్రాంతానికి, అంటే తిరిగి వస్తారో గ్యారంటీ లేదు, వెళ్తారో గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఆ మంచు ప్రాంతాల్లో ఆ భయంకరమైనటువంటి ఆ కొండల మధ్య వాళ్ళు ప్రయాణించి తీర్థయాత్రలు చేస్తున్నారు అంటే దాని ఆంతర్యం, వారి వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మా పాపం అంతా కూడా పోయి మాకు పుణ్యము లభించింది అని. ఒక రోజున మేమందరం కూడా దేవుడి దగ్గర నిలబడినప్పుడు, దేవుడు గనక ఆ యొక్క తూనిక వేసినప్పుడు మేము చేసినటువంటి చెడ్డ పనులు, ఇదిగో మేము చేసినటువంటి పుణ్య కార్యాలను కొలిచినప్పుడు, కార్యాలు ఎక్కువైనప్పుడు, పుణ్యం ఎక్కువ లభించినప్పుడు పాపం అంతా కూడా పోద్ది. ఇది ఎక్కువైనప్పుడు కాబట్టి మాకు మోక్షం లభించింది, పుణ్యం లభించింది అన్న ఆలోచన కలిగినటువంటి వారే ఎంత చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ క్రియల వలన నువ్వు చేస్తున్నటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్నటువంటి పూజా వ్రతాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్నటువంటి తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో, ఇవేమి కూడా నీ క్రియలు ఏ రోజు కూడా నీకున్నటువంటి పాపాన్ని తీసివేయలేవో. అది నీ అపోహ, నీ అజ్ఞానం. అది ఏ రోజున కూడా నీ పాపం పోదు. కొంతమంది ఈ రోజున కొన్ని మతాల వారు ఉన్నారు, అన్ని మతాలు ఒకటేనండి అంటారు కదా. అన్ని మతాలు ఒకటేనండి, ఆయన దేవుడు ఈయన దేవుడు, అందరూ దేవుళ్ళే, అందరూ ఒకళ్ళని ఆరాధిస్తున్నాం. అది తప్పు. అన్ని మతాలు ఒకటే నిజమే, కానీ మార్గం ఒకటే, అది నా యేసయ్య మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మతాలు చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ రోజున చాలా మతాలు ఉన్నాయి. కొంతమంది అభిప్రాయం ఏంటి తెలుసానండి? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఒక చట్రం ఉంటుంది, కింద గొయ్యి ఉంటుంది, ఆ చట్రం మీద ఆ శవాన్ని పెడతారు. మనం ఏం చేస్తాం? పూడుస్తాం, లేదంటే కాలుస్తాం. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మత శాఖల వారు చేసేటి. ఇంకొక మతం ఉంది. ఆ మతం ఏంటంటే చచ్చిపోయినటువంటి ఆ బాడీని తీసుకొచ్చి
ఒక జల్లీడు లాంటి ఒక చట్రం పెట్టి కింద గొయ్యి ఉంటుంది, అక్కడ వదిలేస్తే ఆకాశ పక్షులు వచ్చి తినాలి, మాంసాన్ని తినాలి. పూర్తిగా మాంసం తిన్నప్పుడు ఎముకలన్నీ కూడా ఆ చట్రం లోపలికి గోతులోకి వెళ్ళిపోతే ఆ మాంసం అంతా కూడా ఆకాశ పక్షులు తింటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడని వాళ్ళ ఆలోచన తెలుసా? మోక్షానికి వెళ్తాడు. ఏంటంట? ఆకాశ పక్షులు వచ్చి తింటే ఆ మాంసాన్ని, అప్పుడు ఆ వ్యక్తి మోక్షానికి చేరతాడంట. అరే ఎంత ప్రయత్నాలు చేస్తే ఈ మతం ఈ విధంగా చెప్తా ఉంది. అప్పుడు మరి ఈ మతం గురించి ఏం మాట్లాడదాం? ఇంకొక మతం ఉంది, చెప్పను ఆ మతం. ఆ మతం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైనా విన్నారు ఇది? ఒక మతం, అన్ని మతాలు ఒకటి అన్నారు కదా. ఒక మతం ఏం చేస్తారు తెలుసా? అరే మనం పుట్టినప్పుడు ఏం వస్త్రాలు లేకోకుండా ఎలా వచ్చాం? ఏమీ లేకుండా వచ్చాం కదా. వెళ్ళేటప్పుడు కూడా ఏమి లేకుండా వెళ్తాం కదా. ఈ మధ్యలో ఈ బట్టలు ఎందుకు రండి, బట్టలు తీసేసి నగ్నంగా వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా ఎప్పుడైనా? రాజమండ్రిలో ఈ బ్యాచ్ ఒకటి వెళ్తూ ఉంది. అక్కడ పోలీసులు పట్టుకొని ఆఫ్ చేసి వాళ్ళని ఒక ప్రాంతంలో ఆఫ్ చేసి ఊరు బయట ఆ ఎస్పీ గారు సిఐ గారు ఎవరోనంట వాళ్ళందరికీ బట్టలు తీసుకొచ్చి బట్టలు వేసి, రై బట్టలు వేసుకోండి అని చెప్పేసి బట్టలు వేసి, బట్టలు తీసారా ఇంకా చూడండి మీ పని ఉంటుందని చెప్పేసి చెప్తే ఆ బట్టలు వేసుకొని ఊరు బయటికి వెళ్ళే వరకు ఆ బట్టలు వేసుకున్నారంట. ఊరు బయట తర్వాత బట్టలు తీసి అవతల పడేసి మళ్ళీ నగ్నంగా వెళ్ళిపోయారంట. ఏందిరా ఇదంటే? ఇది మా మతం. పుట్టినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, నగ్నంగానే వచ్చాము, పోయేటప్పుడు కూడా అలాగే వెళ్తాం. ఈ మధ్యలో ఈ బట్టలు ఎందుకంటే మనకి ఏముందండి మట్టే కదా అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. ఇదొక మతం. మరి ఆ మతాన్ని మనం అవలంబిద్దామా? అన్ని మతాలు ఒకటే అంటున్నావు కదా, మరి ఈ మతాన్ని అవలంబిద్దామా? ఈ మతం గురించి ఏం ఆలోచించేద్దాం? రకరకాల మతాలు ఉన్నాయి. తీరా చక్కగా ఎవరైనా మాట్లాడితే అన్ని మతాలు ఒకటేనండి అన్నటువంటి మాట. అన్ని దేవుళ్ళు ఒకటేనండి. నదిలో కొట్టుపోతున్నటువంటి దేవుడు ఒడ్డు నుండి చేయందించి బయట లాగేటువంటి వాడు ఎప్పటికి కూడా ఒకడో కాదు, ఎప్పుడు ఒకటి కాదు. మతాలు చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇన్ని పూజలు చేసి తీరా మోక్షాన్ని మేము మూట కట్టుకోవాలని ఇన్ని ప్రయత్నాలు చేసినాక లాస్ట్లో తండ్రి చచ్చిపోతానంట, కొడుకు వచ్చి తలకొరువు పెట్టాలంటే అప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్తాడంటే మళ్ళీ ఈయన మోక్షానికి వెళ్తాడు. అంటే ఈయన తండ్రి మోక్షానికి వెళ్ళాలంటే తలకొరువు వచ్చి కొడుకు పెట్టాలంట. మళ్ళీ కొడుకు పెట్టకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈయన నరకానికి వెళ్ళిపోతాడంట. పున్నామి నరకము నుంచి విడిపించేవాడే కొడుకు, పుత్రుడు అన్నటువంటి మాటను పెట్టినప్పుడు మరి నువ్వు చేసినవన్నీ ఆ వ్రతాలు ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? మరి ఇప్పుడు వరకు చేసినటువంటి కష్టపడి నీ జీవితాంతం కష్టపడ్డావు కదా, ఎంత పుణ్యం కావాలని చేసావు కదా, మరి ఈ పుణ్యం అంతా ఏమైపోయింది? ఇప్పుడు కొడుకు వస్తే తల కొరువు పెడితే నీ వ్యక్తి మోక్షానికి వెళ్ళే లెక్క అయితే మరి నువ్వు చేసినవన్నీ సంగతి ఏంటి? మరి ఎన్ని వృధానేనా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? లేదు. బుద్ధిహీనులుగా అజ్ఞానంలో ఈ రోజున మనిషి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము నేను ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? నాశనానికి తీసుకెళ్తుంది. మనిషి ఎన్నుకున్నటువంటి మార్గం, తను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయాస, తను చేస్తున్నటువంటి ప్రతి పని నిమిత్తమై తన మోక్షానికి వెళ్ళాలని, భగవంతుని చేరుకోవాలని తను చేస్తున్నటువంటి మార్గం ఏదైతుందో ఆ మార్గం ఎక్కడికి నడిపిస్తూ ఉందంటే నాశనానికి నడిపిస్తుందని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది. దానివల్ల నీకేమొస్తున్నాయి తెలుసా? కష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. అంటే నీ మార్గము నిన్ను నాశనానికి తీసుకెళ్తా ఉంటుంటే, నీ మార్గము నిన్ను కష్టాల యొక్క దారిలోకి తీసుకెళ్తా ఉంటుంటే నీలో శాంతి లేదు, నీలో అశాంతి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మార్గము తెలియక, గమ్యము తెలియక, ఏ విధంగా నువ్వు ప్రయాణించాలో, గురి వద్దకు ఏ విధంగా వెళ్ళాలో, మోక్షాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోవాలో నీకు తెలియదు. కాబట్టి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నీకు తెలియదు మార్గం. నువ్వు వెళుతున్నటువంటి మార్గం నీకు కష్టాన్ని తెచ్చిపెట్టిద్ది. నువ్వు వెళుతున్నటువంటి మార్గం నీకు ఏమొస్తుందంటే ఇబ్బందులు తీసుకొస్తుంది. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది కాదు ప్రియ సహోదరుడా. ఇదిగో నేనే మార్గాన్ని. అందుకనే యేసుప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన వచ్చినటువంటి కారణాల్లో ఒక కారణం ఏంటి తెలుసా? మనకి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఆయన తప్పితే మనకి మార్గం వేరొకటి లేదు నిత్య జీవానికి వెళ్ళటానికి.
ఓ ప్రాంతంలోకి వెళ్ళి చూసి వచ్చావు, నువ్వు ఎవరు వెళ్ళా ఆ ప్రాంతానికి, అప్పుడు నువ్వేం చెప్తావు? పలానా చోట ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి ఎవ్వరు వెళ్ళలేదంటే ఒక వ్యక్తి వెళ్ళింది అని చెప్పారు అనుకో. రాహేలమ్మ గారు వెళ్ళారు ఆ ప్రాంతానికి ఒకసారి, ఆవిడికి తప్పితే ఆ దారి మనకి తెలియదురా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి, ఆవిడని అడిగితే చెప్పిద్ది అంటే అప్పుడు ఆవిడని వచ్చి కన్సల్ట్ చేస్తారు కదా, ఆవిడని అడుగుతారు, నువ్వు వెళ్ళావంట కదా అక్కడ ఎలా ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి అసలు అని. వెళ్ళినటువంటి ఆవిడికి తెలిసింది కాబట్టి అడుగుతారు, లేదంటే దారి ఎవరికి తెలియదు. ఇప్పుడు పరలోక రాజ్యం చేరుకోవాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి చెప్తేనే మన అందరికీ తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభువే అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆ మార్గము ఆయనే ఉన్నాడు కాబట్టి, ఆ మార్గాన్ని మానవులందరికీ చూపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే తప్పితే మీకు ఇంకా లేదు. మరి నువ్వు ఎదుర్కొంటున్న మార్గం ఏంటి? అది నిత్య జీవానికి తీసుకెళ్ళేది కాదు. మనిషికి కష్టం ఎందుకు వస్తుందంటే, నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం ఏదైతుందో అది ఈరోజు నీకు కష్టాన్ని తీసుకొస్తుంది. నీ మదిలో మెదులుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ఈ కష్టాలు పోవట్లేదు, నేను ఎందుకు ఈ సవాళ్ళని ఎదుర్కొంటున్నా అన్న ప్రశ్నకి మొట్టమొదటిగా చెప్తున్నాడు, పాపం వలన ఒక వ్యక్తికి ఏమొచ్చింది తెలుసా? కష్టం వచ్చేసింది. నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం వల్ల నీకు నాశనము, కష్టమే వచ్చేసింది. అంటే ప్రశ్నకి మొదటి ఆన్సర్ దొరికిందా లేదా? అంటే మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని మనం పరిశీలిస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు కష్టాలు రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము. ఓకే, ఇది ఫస్ట్ అంశం. రెండోది చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ మనిషికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, రెండవ సమాధానం అక్కడ ఉంది. చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనాన్ని. మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మున్నుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. కష్టం, ఇది అండర్లైన్ చేసుకోండి, కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట నేను ఇంటిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. ఎప్పుడు జరిగింది ఈ అంశం? అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో జరిగింది. ఆ 9వ అధ్యాయంలో దేవుడు ప్రకటించిన విధంగా, నువ్వు యూదులకు అన్యులకు రాజులు ఎదుట నువ్వు నిలబడి నా నిమిత్తమై నువ్వు సాక్ష్యం చెప్పాలా, సువార్తను ప్రకటించాలని దేవుడు పిలిచినప్పుడు 22వ అధ్యాయంకి వచ్చేప్పటికీ అక్కడ కూడా ఆయన తన సాక్ష్యాన్ని చెప్పాడు. 26వ అధ్యాయానికి వచ్చేప్పటికి ఇక్కడ కూడా ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఒకప్పుడు పౌలు జీవితం ఎలాగుండేది అంటే, క్రీస్తు సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారినందరం కూడా, ప్రతి ఒక్కరిని కూడా వెతకి పట్టుకొని వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని చెరలే వేస్తూ, వాళ్ళని చంపేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక పర్మిషన్ తీసుకున్నాడు, ఒక తాకీదు పొందాడు. యూదా మత పెద్దల దగ్గరికి వెళ్ళాడు, ఏమండి సార్, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తును ప్రభు అని చెప్పేసి దేవుడిని ఆరాధిస్తున్నారో వారందరినీ యెరూషలేములో మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి వారందరినీ వెతకి నేను పట్టుకొని ఏ గుంటలో ఉన్నా కానీ, ఏ మూలనున్నా కానీ దాక్కున్న వారందరిని కూడా ఈడ్చుకొని వస్తా, వారందరూ కూడా హతమారుస్తా, వాళ్ళందరినీ చెరసాల్లో వేస్తా, హింసిస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని బయలుదేరాడు. సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలు, పౌలుగా పేరు మార్చుకోకముందు సౌలుగా పిలువబడినటువంటి ఆ సౌలు, భయంకరమైనటువంటి చిత్రహింసలు చేస్తున్నటువంటి సౌలు, ఇది ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి సవాల్ కాదండి. మొదటి శతాబ్దంలోనే క్రీస్తు నమ్ముకున్నటువంటి వారి మీద, క్రైస్తవుల మీద చాలా హింస జరిగింది. ఈ రోజున ఏదో సంఘాలు హింసిస్తూ ఉన్నారు, ఈ రోజున పాస్టర్లు హింసిస్తూ ఉన్నారు, విశ్వాసులు హింసిస్తూ ఉన్నారు, చర్చిల మీద దాడి జరుగుతూ ఉన్నాయి, యేసుప్రభు మీద విపరీతమైనటువంటి దూషణకరమైనటువంటి మాటలు, బురద జల్లేటువంటి మాటలు, బైబిల్ని చించేస్తున్నారు, తగలబెడతా ఉన్నారు
అని ఈ రోజున మాత్రమే కాదు ఇది ఎదుర్కొంటుంది. క్రైస్తత్వాన్ని రూపు మాపాలా, క్రైస్తత్వాన్ని లేకుండా చేస్తానని ఈ రోజున కొంతమంది మతోన్మాదులు విర్రవీగుతున్నటువంటి సందర్భాలు మనం యూట్యూబ్లో చూడొచ్చు. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, మొదటి ప్రపంచంలో మొదటి శతాబ్దం నుంచి కూడా క్రైస్తవుల మీద దాడి జరుగుతూనే ఉంది. కానీ క్రైస్తత్వాన్ని ఎవరు కూడా రూపుమాపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి వల్ల కాల హింసించే కొద్దిగా సంఘము అంతకంతకు ప్రబలింది, అంతకంతకు సంఘం అభివృద్ధిలోకి వచ్చిందని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అంతేగాని ఎవరు కూడా రూపుమాపడానికి ప్రయత్నించినా అయ్యేది కాదు అది. సౌలు కూడా ఆ విధంగానే క్రైస్తత్వాన్ని తీసివేయాలని సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. ఎక్కడ కనబడితే అక్కడ ఈడ్చుకొని వెళ్తాం ప్రారంభించాడు. ఇప్పుడు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను తీసుకురావాలని కొంతమందిని సైనికులను అంటే కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని తన బృందం చేత బయలుదేరినప్పుడు దమస్కు గేటు దగ్గర రాగానే ప్రభువు సౌలుకి కనపడి అక్కడ ఎన్కౌంటర్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక గొప్ప వెలుగుని చూశాడు. అక్కడ ఒక స్వరాన్ని విన్నాడు. హిబ్రీ భాషలో ఒక స్వరం వింటా ఉన్నాడు. సౌలుని ఒక స్వరం ఏం మాట్లాడుతుంది తెలుసా? సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు. ఇప్పుడు సౌలుకి ఏం అర్థం అవ్వట్లేదు. నేను హింసిస్తుంది ఎవరిని? సంఘాన్ని కదా. నేను హింసిస్తుంది ఎవరిని? క్రైస్తవులు కదా. ఈయనెవరు నన్ను హింసిస్తున్నారని చెప్పేసి అంటాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? సంఘ బిడ్డలను ఎవరైతే హింసిస్తారో అల్టిమేట్గా ఎవరు హింసిస్తున్నట్టు లెక్క? యేసు ప్రభు హింసిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనందరం కూడా సంఘముగా ఏర్పాటు చేయబడ్డాం. అంటే క్రీస్తు సంఘముగా, క్రీస్తు అవయవములుగా మనం చేర్చబడ్డాం. కాబట్టి ఈ అవయవములుగా చేర్చబడినటువంటి ఈ సంఘానికి శిరస్సు ఎవరో? యేసు ప్రభు. శిరస్సు యేసయ్య అయి ఉన్నాడు. మనందరం కూడా అవయవంలో విన్నాం. ఇప్పుడు ఒక అవయవానికి బాధ కలిగితే ఎవరు కలిగినట్టు లెక్క? శరీరం మొత్తానికి బాధే కదా. ఒక ఏలు నొప్పి పుట్టిందంటే ఆ నొప్పిని ఎవరు అనిపిస్తాం? అందరూ అనిపించాలి. అంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నప్పుడు మనందరం కూడా అవయవములుగా ఆయన శరీరంలో మనం ఉన్నప్పుడు మనం కష్టపడుతున్నామంటే, మనకు నొప్పి కలుగుతుందంటే, మనకు బాధ కలుగుతుందంటే అల్టిమేట్గా యేసు ప్రభువుకి బాధ కలుగుతుందని అర్థం చేసుకోవాలా. నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను సంఘస్థులను కదా హింసిస్తుంది, సంఘాన్ని కదా హింసిస్తుంది, చర్చికి వెళ్ళే వారిని కదా నేను హింసిస్తుంది, విశ్వాసం కదా హింసిస్తుంది, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిని కదా నేను ఇబ్బంది చేస్తుంది, వాళ్ళని చిత్రహింస చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు తెలియనటువంటి విషయం ఏంటి తెలుసా? నువ్వు యేసు ప్రభుని, క్రీస్తు ప్రభుని నువ్వు హింసిస్తున్నావు. కారణం ఏంటంటే ఆయన ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సౌలుకి అర్థం అవ్వాల, నేను హింసిస్తుంది సంఘాన్ని కదా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని హింసిస్తూ ఉన్నాను, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులు నేను హింసిస్తూ ఉన్నాను, ఈయనేంటి నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి సౌలుకి అర్థం అవ్వాల. ఫస్ట్ యేసుప్రభు చెప్తా ఉన్నాడు, సౌలా నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు. అందుకనే మనం ఆయన అవయవంలో ఉన్నాం కాబట్టి దేవుడు మన బాధ ఆయన అర్థం చేసుకోగలడు. చాలామంది మా కష్టాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడంటే ఎస్, అర్థం చేసుకుంటాడు ఆయన. పాస్టర్ గారు, దైవజనుడా, మేము పడుతున్నటువంటి ఇబ్బంది, మేము పడుతున్నటువంటి కష్టం ఆయన అర్థం చేసుకుంటాడండి, ఆయనకి తెలుసండి అంటే ఆయనకి తెలిసిద్ది, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను అంటాడు దేవుడు. అందుకని సౌలుతో అంటున్నాడు, నువ్వు మునుకాలకు ఎదురు నిలబడి ఎందుకు సౌలా కొడతావు? మునుకాలు అంటే ఏంటి తెలుసా? ఒక షార్ప్గా ఉన్నటువంటి కర్ర, సూది కర్రకి ఎదురుగా నిలబడి ఆ కర్రకి ఎదురు ఇలా కాళ్ళతో తంతే ఎవరికి గాయమైంది? నీ కాలే కదా. నీ కాలు గుచ్చిపోయి రక్తం వస్తుంది కదా, నీ కాలుకే కదా బాధ, గాయపడేది నువ్వే కదా. యేసయ్య అదే చెప్తా ఉన్నాడు, మునుకాలుకు నువ్వు ఎదురుగా నిలబడతాం నీకు కష్టమే. అంటే మనిషికి కష్టం ఎందుకు వస్తుందంటే, రెండవదిగా దేవుని యొక్క సంఘాన్ని హింసించేటువంటి వారికి కష్టం. దేవునికి అవిధేయతగా నిలబడి విధేయత చూపించుకోకుండా విశ్వాసులని,
క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారిని హింసించాలి అని కంకణం కట్టుకొని లేనిపోని వాటినన్నిటిని కూడా మనసులో పెట్టుకొని విపరీతమైనటువంటి హింసను వాళ్ళు పొందేలాగా వాళ్ళు ఇబ్బంది కలిగించే వాళ్ళుగా చూస్తూ ఉన్నారే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మున్నుకాలుకి ఎదురుగా నిలబడి తంతా ఉన్నారు. వాళ్ళకి చాలా కష్టం. దేవునికి విధేయత చూపించటం వల్ల నీకు కష్టం వస్తుంది. ఇది రెండోది. కష్టం ఎందుకు వస్తుంది అంటే దేవునికి ఎదురుగా నిలబడటం వల్ల నీకు కష్టం వస్తుంది అంతే. విధేయత చూపించుకోకుండా ఆయన మార్గంలో నడవకపోవటం వల్ల, ఆయన అనుసరించిపోవటం వల్ల, ఆయన వెంబడించకపోవటం వల్ల నీ జీవితంలో కష్టాన్ని తెచ్చుకుంటున్నావు. ఇది రెండోది అర్థం చేసుకోవాలి. మూడో మాటను కూడా చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని. మూడో మాట, ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఇది చెప్పి దానికి పరిష్కారం కూడా ఒక పగడముల కంటే అది ప్రియమైనది. 3వ అధ్యాయము సామెతలు 3:15. విశ్వాస ఘాతకులకు కష్టం అని ఉంటుంది చూడండి. 3వ అధ్యాయంలో విశ్వాస ఘాతకులకు ఘాతకం వలన కష్టం అన్నటువంటి మాట ఉంటుంది. సరే, రిఫరెన్స్ మిస్ అయింది. అక్కడ ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, మనకి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే విశ్వాసఘాతకులైనటువంటి వారికి కష్టము అన్నటువంటి మాటను మనం ఒకటి చూడవచ్చు. ఏంటి విశ్వాసఘాతకం అంటే? కృతజ్ఞతా భావము లేనటువంటి వారికి ఏమొస్తుందంటే కష్టం వస్తుంది. చూడండి, మన ఇతరులకి మనము కొన్ని సహాయం చేసినప్పుడు, మనకున్న దాంట్లోనే సహాయం చేసినప్పుడు, వారు తీరా మనకి కష్టం వచ్చినప్పుడు లేదు మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేసినటువంటి సహాయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారు. అంటే ఎన్నో వచ్చినావమ్మా? భక్తిహీనులు దేశంలో ఉండకోకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. అయితే ఇంకొక చాట ఏంటంటే కష్టం అన్నటువంటి మాటనే మనం చూడొచ్చు. వాళ్ళకి కష్టాలు వస్తాయి అని. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధులుగా, దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నటువంటి మనకి కృతజ్ఞతతో ఉండాలి, విశ్వాసాన్ని కనపరచాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు నుంచి ఒక మేలు కొరకు నువ్వు వచ్చావు దేవుని సన్నిధిలోకి. నీకు వచ్చినటువంటి సమస్య నిమిత్తమై ప్రభు సన్నిధులకు వచ్చి ప్రభుని అడిగినప్పుడు ప్రభు నీకు సహాయం చేశాడు. తీరా మేలు పొందిన తర్వాత దేవుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు ఏమంటారు? విశ్వాస ఘాతకులు అంటారు. అలాంటి వారికంట కష్టాలు ఉంటాయంట. కష్టాలు ఎందుకు వస్తాయి అంటే బైబిల్లో చెప్తున్నటువంటి 3వ సమాధానం ఏంటంటే విశ్వాసఘాతకంను కలిగి ఉన్నావు కాబట్టి నీకు కష్టం ఉంది అంటా ఉన్నాడు. అంటే నీకు విశ్వాసం ఉండాలి. నీకు ఉన్నప్పుడే దేవుని స్తుతించటం కాదు, నీకు లేనప్పుడు కూడా దేవుని స్తుతించటం నువ్వు నేర్చుకోవాలి. ఏముందని దేవుని దగ్గర రమ్మంటారు, ఏముందని చెప్పేసి దేవుని ఆరాధించాలి అనకూడదు. నువ్వు ఉన్న దాంట్లోని తృప్తి చెందటం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లోని దేవునికి ఇచ్చి ఆయన స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని మహిమపరిచేవారిగానే ఉండాలి. విశ్వాసంతో దేవుణ్ణి నువ్వు పొందుకున్న దాన్ని బట్టి విశ్వాసంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ కృతజ్ఞతలుగా మీరు ఉండకూడదు. కృతజ్ఞత దేవుని ఎల్లప్పుడు మనకున్న దాంట్లో దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఘాతకులుగా మనము ఉండకూడదు. ఒకవేళ అలాగుంటే అలాంటి వారికి ఏముంటుందంటే కష్టం ఉంటుంది, కష్టాలు వస్తాయి. ఇప్పుడు చెప్పుకుందాం, ఎందుకు మనిషికి కష్టాలు వస్తాయి అని అన్న ప్రశ్నకి 3 సమాధానాలు. ఒకటి, పాపము చేయటాన్ని బట్టి వాళ్ళు నాశనం తెచ్చుకున్నారు, వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాన్ని బట్టి. మనం మొదటి మాటను మనం ధ్యానించుకున్నాం. అంటే
మొదటి ఆన్సర్ ఏంటంటే పాపం వలన మనకి కష్టాలు వస్తూ ఉన్నాయి. రెండోది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఎంత చెప్పాం ఏంటిది? రెండో మాటకేంటి? దేవునికి అవిధేయత ప్రదర్శించడాన్ని బట్టి, విధేయత చూపకుండా అవిధేయత నువ్వు చూపించడాన్ని బట్టి నీకేమొస్తున్నాయి? కష్టాలు వస్తున్నాయి. మూడోది ఎందుకు వస్తున్నాయి అంటే విశ్వాసఘాతకాన్ని బట్టి నీకు కష్టాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవునికి దూరముగా ఉండటాన్ని బట్టి, లోకములో ఉండటాన్ని బట్టి నీకు వచ్చే కష్టాలు. అయితే ఇంకోటి ఉందో తెలుసా? దేవుడిలో ఉన్నటువంటి వారికి కష్టాలు రావా? యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారికి కష్టాలు రావండి. ఇప్పుడు చెప్పిన 3 అంశాలు కూడా లోకంలో ఉన్నదాన్ని బట్టి నీ కష్టాలు వచ్చినాయి. కానీ యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారికి కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు రావని బైబిల్ ఎక్కడ చెప్పలా. అయితే లోకములో ఉన్నటువంటి వారికి, దేవునిలో ఉన్నటువంటి వారికి కష్టాలు వచ్చినప్పుడు అక్కడ దేవుడు లేడు కాబట్టి ఆ కష్టాలను ఏ విధంగా దాటాలో నీకు సహాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు అక్కడితో ఆగిపోతావు. కానీ దేవుడు నమ్మిన తర్వాత నీకు కష్టాలు వస్తే ఇక్కడ నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి నిన్ను ముందుకి నడిపిస్తాడు, అంతే. ఇప్పుడు రెండవది ప్రశ్న, కష్టాలు ఎందుకు వస్తాయో మనం చెప్పాం. మరి కష్టాలని ఎలా అధిరోహించాలి? ఒక మాట చెప్తాను నేను. ఈ కష్టాలకి నేను ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఎందుకు వస్తాయో, మానవుడు ఎందుకు కష్టాలు తెచ్చుకుంటాడో చెప్పుకున్నాం. ఈ కష్టాలు అంటే ఈ కష్టాలని తీసేది ఎవరు? ఈ కష్టాలకి సొల్యూషన్, వాట్ ఈస్ ద సొల్యూషన్, హూ ఇస్ ద సొల్యూషన్ అని మనం అడిగినప్పుడు ఎక్కడ నాకు పరిష్కారం దొరికిద్ది, ఈ కష్టాలు నాకు ఎలా పోతాయి అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఇర్మియా గ్రంథం 14:8 ఇర్మియా గ్రంథము 14:8 స్పీడ్ చదివితే నేను ముగించేస్తాను తొందరగా. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమందు వారికి ఏమై ఉన్నాడంట? రక్షకుడా. చాలు, ఈ ఒక్క మాటని మనం దానిద్దాం. ఇశ్రాయేలీయులా, చెప్పండి, ఇశ్రాయేలీయులా ఆశ్రయుడా, కష్టకాలమందు రక్షకుడా అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడంట? ఆయన ఏమన్నాడంట? ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మన ఆశ్రయము. రెండవది ఆయన మనకి రక్షకుడు. రక్షకుడు అంటే ఏంటి? కష్టకాలమందు రక్షకుడు. కష్టకాలమందు రక్షకుడు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తానికి ఆయన సన్నిధిలోకి వచ్చామో ఆయన ఎలాంటోడంటే ఆయన మన ఆశ్రమై ఉన్నాడు, మొదటిది. రెండోది మన కష్టాలని తీసేసేటువంటి రక్షకుడై ఉన్నాడు. దేని స్తోత్రం చెప్తాం గట్టిగా. నిర్మకాండం 3:7 చదవండి. నిర్మకాండం 3:7 తీయండి. ఆయన ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు. రెండోది వాళ్ళ కష్టాల్లో ఆయన రక్షకుడై ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రక్షకుడుగా వచ్చాడు కదా. ప్రపంచంలో ఎవ్వరికి పెట్టినటువంటి పేరు రక్షకుడు అన్నటువంటి పేరు ఎవరికైనా ఉందా? ఆ నామకరణం ఎవరికైనా చేశారండి? లేదు, ఒక ఆయనకే చేశారు. అది యేసు ప్రభుకే ఉంది ఆ మాట. యేసు అన్న మాటకి అర్థం రక్షకుడు. ఇంకా ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ పేరు లేదండి, ఆ నామం ఎవ్వరు కూడా పెట్టలేదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు కాబట్టి ఆయనకి ఒక పేరు పెడుతున్నాను, యేసు. యేసు అంటే ఆయన రక్షకుడు. మన కష్టాల్లో ఆయన మనం రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలుకి ఆశ్రయమై ఉన్నాడు, వాళ్ళ కష్టాల్లో ఆయన రక్షకుడై ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసలుగా 400 సంవత్సరాలు మగ్గుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, వాళ్ళు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు అదే మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళని దేవుడు ఏ విధంగా రక్షించాడో చూద్దాం. 3:7 చదువుదాం. మరియు యెహోవా ఇట్లా నేను చూడండి, నేను ఐగుప్తులో నా ప్రజల భారమును నేను నిశ్చయముగా చూసి తిని పనులలో వారిని ఏం పడుతున్నారంట? వాళ్ళు కష్టమే కదా. కష్టపెట్టు వారి గురించి వాళ్ళ కష్టంలో వారు పెట్టినటువంటి మొరని నేను విన్నాను, వారి దుఃఖమును నాకు తెలిసై ఉన్నవి. కాబట్టి
ఐగుప్తుల యొక్క చేతిలో నుంచి వారిని విడిపించుటకు చాలా మాగు. ఇది మోషేతో చెప్తా ఉన్నాడు దేవుడు. మోషే, నా ప్రజలు ఐగుప్తులో వాళ్ళ మొర ఏదైతే ఉందో ఆ మొరను నేను చూశాను. వారు పెడుతున్నటువంటి కష్టం అంటే ఐగుప్తులో ఫరో వాళ్ళని ఏ విధంగా కష్టపెడుతున్నారు తెలుసా? జిగట మట్టి పనిలో, ఇటుకలు తయారు చేయటంలో చాలా ఆ పలిభారాన్ని పెంచుతూ, నలిపేస్తూ, చాలా హింసలు పొందుతూ, భరించలేనటువంటి కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆ కష్టతరమైనటువంటి పనిలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి మొరపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ మొరను ఆయన ఏం చేశాడంట? ఆలకించాడు. ఇశ్రాయేలుకి ఆశ్రమై వాళ్ళ కష్టానికి రక్షకుడు, వాళ్ళ కష్టాల నుంచి విడిపించడానికి రక్షకుడు అని ఇర్మియా రాసినప్పుడు ఇశ్రాయేలు చేసినటువంటి మొరను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కన్నిటిని, వారి దుఃఖాన్ని దేవుడు చూశాడు. ఆ చూసిన దేవుడు చూసి వెళ్ళిపోలేదు, కానీ వారు పడుతున్నటువంటి ఇబ్బందిని, వాళ్ళ కష్టాల కొలిమిలో నుంచి విడిపించడానికి మోషేని ఎన్నుకొని, మోషేని నాయకత్వంగా ఎన్నుకొని, మోషే నువ్వు ఐగుప్తులకు వెళ్ళి నా జల్లును విడిపించుకు రావాలని ఒక బాధ్యతని, ఒక భారాన్ని మోషే మీద పెట్టినప్పుడు మోషేని ఉపయోగించుకొని ఆ ఫరో నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి, వాళ్ళ కష్టంలో నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. రెండవది, ఆయన వారి కష్టంలో రక్షకుడై ఉన్నాడు. నా కష్టంలో ఆయన ఆశ్రయమే ఉన్నాడు. నా కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు, ఆ రోజున ఇశ్రాయేల్ కష్టాన్ని చూసినటువంటి దేవుడు, వాళ్ళు పెట్టినటువంటి మొరను ఆలకించినటువంటి దేవుడు, నీవు నేను భరిస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క సవాలుని దేవుడు చూస్తున్నాడంటే చూస్తున్నాడు. నువ్వు నిజముగా మొరపెడితే, నువ్వు నిజముగా ఆయన వైపు నీ కన్నులుంచి ప్రార్థన చేయగలిగితే, భక్తి శ్రద్ధలతో విధేయత చూపించి, ప్రభువా నా కష్టం ఇదేయా, నా ఇబ్బంది ఇదే అని చెప్పేసి దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన మన కష్టాన్ని చూసి దాటిపోయే దేవుడు కాదు, కానీ మన కష్టానికి, మన ఇబ్బందిని ఆయన రక్షించే దేవుడు. ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఒకవేళ నువ్వు పడుతున్నటువంటి కష్టం, వేదన, బాధ, విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణ, మదిలో మెదులుతున్నటువంటి ప్రతి ఒక్క పోరాటం ఏదైతే నీకు సవాలుగా ముందుకు నిలబడ్డాయో, వాటన్నిటిలో దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఇశ్రాయేలుకి ఆశ్రయమై వాళ్ళ కష్టంలో వారికి రక్షకుడై ఉన్నటువంటి దేవుడు, నీ కష్టాల్లో కూడా ఆశ్రయమై నిన్ను రక్షించే దేవుడు మన మధ్య సజీవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట రెఫరెన్స్లు చూపించి ముగించేస్తాను. 107వ కీర్తన 6వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. రెఫరెన్స్లు చెప్తాను, ఆమెన్ చెప్పండి, అంతే ముగించేస్తాను. 107వ కీర్తన 6వ వచనం చదువుదాం. ఇదే మాట ఉంటుంది అక్కడ. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి వారిని విడిపించాడు. దేవునికి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన కష్టకాలమందు దేవునికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మొర ఆలకించి వాళ్ళ కష్టాల నుంచి, అంటే మీ కష్టాల నుంచి దేవుడు విడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు 29వ వచనాన్ని చదవండి. 29వ వచనం, అదే 107. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఏమైపోయినాయి అంట? అణిగిపోయాను. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క తుఫాన్ని దేవుడు ఆపు చేయునుగాక. 30 వచనం చదువు. అవి నిమ్మలమయ్యను, వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని విడిపించిన. నీవు కోరిన రేవుకి నిన్ను దేవుడు నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. 32వ వచనం, జన సమాజములో వారు ఆయనను ఘనపరుచుదురుగాక,
ఇది అండర్లైన్ చేసుకోండి. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. పెద్దల చెప్పమా, పెద్దల సభలో మనందరిని దేవుడు కూర్చుండిపెట్టునుగాక. ఆమేన్. 38వ వచనం చివరిగా, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానభివృద్ధి నొందిరి. దేవుడు మీ సంతానమును అభివృద్ధిపరచబడునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. మీ కష్టకాలంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులో దేవుడు మీ మొరను ఆలకించి ఈ 4 వాగ్దానాలని దేవుడు మీ అందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. కష్టాలు ఎందుకు వస్తాయో మనం చెప్పుకున్నాం. ఆ కష్టాల నుంచి మనం విడుదల పొందాలంటే ఎవరిని ఆశ్రయించాలో, ఎవరు మనల్ని విడిపిస్తాడో, ఎవరిని మనం రక్షిస్తాడో, మనకు సొల్యూషన్, పరిష్కారం ఎక్కడ దొరికిద్దో మన బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటి వరకు పరిశీలించాం. వీటిని ధ్యానించండి. ఇంటికి వెళ్ళినా కూడా దేవుడు మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడి